ఆడది లేనిదే పుట్టుక లేదు. కానీ మన దరిద్రం ఏంటంటే, ప్రతి బూతులో అమ్మ లేకపోతే ఆడది లేకుండా బూతులు లేవు. ఇది పురుషాధిక్య సమాజం పుణ్యమా అని వచ్చినటువంటి. ఇవాల్టికి కూడా ఈ బూతులు నడుస్తూ ఉంటే సెలెక్టివ్ క్రిటిసిజం మాత్రమే చేస్తున్నాం. డైమండ్ రాణి అన్న పవన్ కళ్యాణ్‌ది తప్పే, అలాగే మేకప్ అన్నటువంటి అమర్నాథ్‌ది తప్పే, మేకప్ అన్నటువంటి చింతమనేనిది తప్పే. అదే సందర్భంలో పంది లాంటి పదాలు దారుణమైనటువంటి బూతులు తిడుతున్నటువంటి లమ్‌లు, ముమ్లు తిడుతున్నటువంటి అతనెవరో ఆ చేపల పులుసు అతనెవరో ఉన్నాడు. అతని పేరేదో ఉంది. అతనిది తప్పే. ఇలాంటి వాళ్ళందరూ జరుగుతూ ఉంటే కళ్ళెదురుగుండా కనబడతా ఉంటుంటే, అతను కిరణ్ రాయలు కూడా రోజా అని అలాగే బూతులు తిడతా ఉంటాడు. శ్యామల అని పచ్చి బూతులు తిడతా పోస్టులు పెడుతున్నారు. ఈవెన్ భారతి గారిని వీళ్ళ దాంట్లో ఓవరాల్‌గా సోషల్ మీడియాలో వాళ్ళకి వ్యతిరేకంగా పెట్టే పోస్టులో ఒకే ఒక్క అతన్ని అరెస్ట్ చేశారు. పైన బెయిల్ మీద వెంట వదిలిపెట్టేసి. కానీ బోల్డ్ అంతమంది ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. భారతి గారినిను అవినాష్‌ని పట్టుకుని ఇప్పటికి కూడా ట్రోల్ నడుస్తున్నాయి. ఇన్ని జరుగుతున్నప్పుడు ఒక్క మా ఆడవాళ్ళనంటేనే తప్పు, మిగతా ఆడవాళ్ళని అంటం తప్పు కాదు, లేకపోతే అది మాకు సంబంధం లేదు అనుకోవడం కరెక్టు. ప్రజలందరూ మేమన్నదాన్నే అంగీకరిస్తారు అనుకుంటే ఇక అది రైటా రాంగ్ అన్నది కాలం నిర్ణయిస్తుంది.